వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేత్తగంగా వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఊరు పక్కలో దేవునికి ప్రతి ఒక్కరు అంటే చుట్టుపక్కల ఊరు వాళ్ళంతా కలిసి ఇలా దీపాలు మోస్తారనమాట. అలా మా ఊరోళ్ళు కూడా చేస్తుంటే మేము కూడా దీపాలు చేసుకునేసి మేము కూడా వచ్చాము పూజకైతే. ఊరు నుంచి అందరూ నడుచుకోవాల్సి మేము గాడిలో ఫస్టే వచ్చేసాము. ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదు, అందుకే ఇలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఇలా అయితే అందరూ ఒక్కొక్కరే వచ్చారు. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరే ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్తారనమాట. అండ్ ఇంకా మా ఊరోళ్ళు కూడా వచ్చేసారు. మేము కూడా పూజ చేసుకునేసి వాళ్ళ జతలో వెళ్ళాలి కాబట్టి వీడియో తీసేకైతే అవ్వదు. అవుట్ సైడ్ వచ్చినాక మళ్ళీ చూపిస్తాం మీకు. పూజ అయితే అయిపోయింది గాయ్స్. ఇక్కడ అక్కడ చూపించాలనుకున్నా లోపల గుడి మొత్తం అండ్ దేవుణ్ణి అంతా చూపించాలనుకున్నా. ఫుల్ క్రౌడ్ ఉండే అండ్ జనాలు జాస్తి ఉంటాయి, వీడియోస్ తీసుకోవడానికి అవ్వలేదు. ఇంకా ఇక్కడ అందరూ వచ్చేసి పానకం వాళ్ళు ఇచ్చింటే అంత తాగేసి ఇంకింటికైతే వెళ్తారు. వచ్చేటప్పుడు ఊరోళ్ళంతా కలిసి వస్తాము. పూజ అయ్యేంత వరకు అందరూ ఒకతోనే ఉంటాము. మళ్ళీ వాళ్ళు విడివిడిగా వెళ్ళిపోతారు. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు విడివిడిగా పోతారు. అండ్ ఇక్కడ పానకం తాగేసి అందరూ వెళ్ళిపోతారు. మేము ఇంకా కొంచెం ఈవినింగ్ వరకు పక్కలోనే కాబట్టి ఈవినింగ్ వరకు వండేసి జాతరలో ఏమైనా తీసుకోవాల్సి ఉంటే తీసుకొని ఈవినింగ్ వరకు వండి వెళ్తాము. చూడండి, ఈవినింగ్ అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉండే. మళ్ళీ ఒక వీడియో తీసుకొని మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని మేము ఇంటికైతే వెళ్తున్నాము. ఈవినింగ్ ఇలా ఉంది కదా, ఆఫ్టర్నూన్ కాల్ పెట్టడానికి కూడా జాగలేదు, అంత రష్ ఉండే. అందుకే మేము జాతర అంతా ఒకసారి చూసుకొచ్చేసి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి పూజ చేసుకొని అండ్ కాసేపు గుడిలో కూర్చొని వీడియో తీసుకోవాలని అండ్ మీకు చూపించాలనేసి ఈవినింగ్ వరకు ఉండి వీడియో తీసుకొని ఇప్పుడు ఇంటికైతే వెళ్తాము. ఇంకా కాసేపు మేము అవుట్ సైడ్ చూసుకొని వెళ్తాము. ఇంకా ఇది గాయ్స్ ఈరోజు బ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్ ఇక్కడ మేము తిరిగి వెళ్తే తిరుగుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము. బాయ్ బాయ్.